హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 50. తన చెల్లిని ప్రేమ పేరుతో మోసం చేశానని వాడికి నా మీద కోపం. అంతేకాని వాడి మనసు చాలా మంచిది తల్లి. మీ పెళ్ళికి ముందే నాకు నిజం తెలిసింది. సుభద్ర పెళ్లి జరిగిన 2 సంవత్సరాలకే తన భర్త చనిపోయి బాబుతో పుట్టింట్లో ఒంటరిగా మిగిలిపోయింది అని. కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదురా. తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అనుకున్నాను. కానీ తన మొహాన బొట్టు లేకుండా చూడగానే నన్ను నేను క్షమించుకోలేకపోయాను. ఆ ఇంటి మహారాణి సుభద్ర. తను తన జీవితంలో అన్నీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోతుంది అని నేను అనుకోలేదు అని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటే భూమి రఘు కన్నీళ్లు తుడిచి, ఎందుకు నాన్న అలా జరిగింది? పాపం కదా ఆంటీ. మిమ్మల్ని మనసులో పెట్టుకుని మరొకరితో జీవితం పంచుకోలేక నరకాన్ని అనుభవించి ఉంటుంది కదా. ఆ బాధ మీకు తెలియాలని రాజ్ నన్ను బలవంతంగా అలా పెళ్లి చేసుకున్నాడు కదా నాన్న. రఘు భూమి కన్నీళ్లు తుడుస్తూ, అలాంటిదేమీ లేదు తల్లి. విరాజ్ నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అంటున్నావు కదా. నీ కళ్ళల్లో తన మీద ప్రేమ నాకెప్పుడూ కనిపించలేదు తల్లి. నువ్వు తన్ని ప్రేమించకపోయినా తను నిన్ను చాలా ప్రేమించాడు బుజ్జమ్మ. అందుకే నువ్వు ఎక్కడ తనకు దూరం అయిపోతావో అని అలా చేశాడు. పెళ్లి తర్వాత నువ్వు కూడా తన ప్రేమను అర్థం చేసుకుని ప్రేమిస్తావనే నమ్మకంతో అలా చేశాడు. తను అనుకున్నది సాధించాడు. తన్ని నువ్వు ఇష్టపడేలా చేసుకున్నాడు. నిజం చెప్పు బుజ్జమ్మ, నువ్వు రాజ్ని ఇష్టపడ్డావు కదా. ఆ మాటకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉంది. నీ మౌనమే సమాధానం చెప్తుంది బుజ్జమ్మ. నువ్వు ఈ విషయం గురించి మర్చిపోయి నీ జీవితం గురించి ఆలోచించు. రాజ్ ప్రేమను అర్థం చేసుకో. మేము నీ పక్కన ఉన్నా లేకపోయినా నిన్ను నిమిషం కూడా వదలకుండా చంటి పాపలా చూసుకుంటున్నాడు రాజు. తనకి కోపం ఎక్కువే కానీ అంతకు మించి ప్రేమను కురిపిస్తాడు. నువ్వు తొందరగా కోలుకొని రాజ్తో సన్నిహితంగా ఉండడానికి ట్రై చేయి. రఘు మాటలు వింటూ, నానా నేను మీ ఒడిలో పడుకోనా? భూమి తన ఒడిలోని పడుకోబెట్టుకుని జో కొడుతున్నాడు. నీ జీవితం గురించి నాకింక భయం లేదు బుజ్జమ్మ. జై ఇంక నీ జ్ఞాపకాలతో నిన్ను తలుచుకుంటూ తన ముందున్న జీవితాన్ని శూన్యం చేసుకుంటున్నాడు. వాడి మనసు కూడా మార్చాలి. అలా మార్చాలి అంటే నువ్వే వాడితో మాట్లాడాలి. భూమి తన నాన్న చెప్పే మాటలన్నీ వింటూ మెల్లగా నిద్రలోకి జారుకుంది. భూమి పడుకుంది అనుకున్న తర్వాత తన్ని మెల్లగా పడక మీద పడుకోబెట్టి తను కిందకి వెళ్ళాడు. సాయంత్రం తన పని చూసుకుని ఆఫీస్కి వెళ్ళిన రాజ్, నందన్, కృష్ణ, జనార్దన్ అందరూ తిరిగి మాన్షాకి వచ్చారు. రాజ్ మొహంలో అలసట బాగా కనిపిస్తుంది కానీ తను ఇంటికి రాగానే మా భూమి ఎక్కడా అని అడిగాడు. రఘు, తను మా గదిలో పడుకుంది బాబు. తనకి ఆరోగ్యం అంతా ఓకేనా? హా బాబు, తనకి ఒంట్లో అంతా బాగానే ఉంది కానీ అలసటగా ఉంది అని. మధ్యాహ్నం భోజనం కూడా చెయ్యలేదు. అమ్మా పల్లవి ఎక్కడా? తను మందులు వేసుకుని భోంచేసి పడుకుందా? హా కన్నా, తను తినేసి విశ్రాంతి తీసుకుంటుంది. రేపు రీతు దగ్గరికి చెకప్కి తీసుకుని వెళ్దాం. బేబీ గ్రోత్ అది ఎలా ఉందో రీతుకి కాల్ చేసి చెప్పు రాజ్. అలాగే అమ్మా అని పల్లవి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణ ఫ్రెష్ అవుతున్నాడు. రాజ్ వెళ్ళి బెడ్ మీద కూర్చుని పల్లవి అని చిన్నగా తనని తట్టి లేపాడు. మెల్లగా కళ్ళు తెరిచి, అన్నయ్య అప్పుడే వచ్చేసావా అంది కళ్ళు నులుపుకుంటూ. తన్ని మెల్లగా బెడ్ రెస్ట్కి ఆనిచ్చి కూర్చోబెట్టి, ఇక్కడ నీకు బాగానే ఉంది కదరా? హా అన్నయ్య, బాగానే ఉంది. ఎందుకు అలా అడుగుతున్నావు? నీకు బేబీకి అసౌకర్యంగా లేదు కదా? అటువంటిది ఏమీ లేదన్నయ్య, నేనంతా బాగానే ఉన్నాను. తన తల నిమిరి, సరేరా నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని తన గదికి వెళ్ళాలి అనుకునేవాడల్లా భూమి ఉన్న గదికి వెళ్ళాడు రాజు. బెడ్ మీద ఎంతో ముద్దుగా పడుకుని ఉన్న తనని చూసి తనకి డిస్టర్బ్ కాకుండా తన్ని ఎత్తుకుని తన గదికి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి తను ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత వచ్చిన రాజ్కి భూమి ఇంకా పడుకునే ఉండడం చూసి తన దగ్గరికి వెళ్ళాడు. స్వీటీ లే అని తనని నిద్ర లేపాడు. నాకు బాగా నిద్ర వస్తుంది, నేను ఇంకాసేపు పడుకుంటాను అని అంది. సమయం 6 అవుతుంది.
భూమి టక్కున లేచి కళ్ళు తెరిచి చూసింది. ఏంటి, ఇంత టైం అయ్యిందా? అయ్యో, నేను చూసుకోనే లేదు కదా, సారీ అని అంది. ఇలా మత్తుగానే ఉంటుందంట నువ్వు వేసుకునే మందులకి. ఇంతకీ మెడిసిన్ వేసుకున్నావా? కొద్ది రోజులు ఇలానే ఉంటుంది. మెడిసిన్ వల్లే నువ్వు ఇంతసేపు పడుకుంటున్నావు. ఏం కాదు బుజ్జమ్మ, వెళ్ళు ఫ్రెష్ అయ్యరా, మనం కిందకి వెళ్దాం. భూమి అలాగే అని ఫ్రెష్ అయ్యి వచ్చి ఇద్దరూ కలిసి కిందకి వెళ్ళారు. కిందకి వచ్చిన వెంటనే భూమి నేరుగా వంటగదిలోకి వెళ్ళి, సారీ అత్తయ్య, ఇంతసేపు పడుకున్నా. తన భూమిని చూస్తూ, ఏం కాదులేరా, మందుల వల్ల అలా నిద్ర పట్టేసింది అంతేగా. అయినా నీకు ఇప్పుడు విశ్రాంతి చాలా అవసరం తెలుసా. వెళ్ళు, వెళ్ళి అక్కడ కూర్చో, టీ తీసుకొస్తాను. భూమి నాకు ఇవ్వండి, నేను అందరికీ ఇస్తాను. భూమి, అమ్మగారు మీరు వెళ్ళి కూర్చోండి, నేను తీసుకుని వస్తాను అని అంది పని మనిషి. భూమి పల్లవి గదికి వెళ్ళింది. తనకి స్నాక్స్ ఇస్తూ ఉన్నాడు కృష్ణ. వారిని డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ హాల్లోకి వచ్చి భూమి రాజు పక్కనే కూర్చుంది. రాజు, ఏమైంది స్వీటీ, అంతా సరే కదా, అలా బయటికి వెళ్దామా రాజ్? రాజ్ చిన్నగా స్మైల్ చేస్తూ, సరే స్వీటీ అని. అమ్మా, నేను భూమి బయటికి వెళ్తున్నాం. అలాగే కన్నా, తొందరగా రండి. రాజు అలాగే అమ్మా అని కారులో భూమిని లాంగ్ డ్రైవ్కి తీసుకుని వెళ్ళాడు. కారులో వెళ్తున్నంతసేపు భూమి మౌనంగానే ఉంది. రాజు ఒక లోన్లీ ప్లేస్లో కారు ఆపాడు. భూమి చెయ్యి పట్టుకుని, ఏం ఆలోచిస్తున్నావు భూమి అని అన్నాడు. భూమి రాజుని హత్తుకుని రాజ్ చెయ్యి పొట్ట మీద పెట్టుకుని, నాకు బేబీ కావాలి రాజని కౌగిలించుకుని ఏడుస్తూ ఉంది. రాజు, స్వీటీ, ఏమైంది నీకు, ఎందుకు అలా అడుగుతున్నావు? భూమి, నాకు ఆరోగ్యం బాగాలేనందుకే కదా మన పాప మనకు దూరం అయ్యింది రాజ్. జరిగింది మర్చిపో స్వీటీ. నువ్వు ఆరోగ్యంగా అవ్వాలి అంటే కొంచెం సమయం పడుతుంది. అప్పటి వరకు వేచి చూద్దాం. నువ్వు ఇలా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలా ఫాస్ట్గా కోలుకుంటావు చెప్పు. భూమి మొహంలోకి చూస్తూ, అప్పుడు నువ్వు వదలమన్నా నేను వదలను స్వీటీ అంటూ వెంటనే భూమి పెదాలను తన పెదాల్లోకి గట్టిగా అందుకున్నాడు. ఆ ముద్దు అలా ఎంతసేపు కొనసాగిందో తెలీదు. భూమి తన మనసులో ఉన్న బాధ తీరిపోయేదాకా, తనకి ఊపిరి భారం అయ్యేదాకా ముద్దుని కొనసాగించాడు. భూమి ఊపిరి తీసుకుని తన పెదవులకి అంటుకున్న రక్తాన్ని చేత్తో అనుకుని, ఇలా ఎవరైనా ముద్దు పెడతారా రాజ్? నీకు కొంచెం టైం కావాలని ఆగుతున్నానే, లేదు అంటే ఇప్పుడు ఇక్కడే నువ్వు ఎంత గింజుకున్నా వదిలేవాడిని కాదు నిన్ను. భూమి సిగ్గుతో తల దించుకుంది. నువ్వు అడిగావు కదా బేబీ కావాలి అని. బేబీ కాదు, నాకు బేబీస్ కావాలి అని అంది భూమి. రాజ్ ఫోన్ రింగ్ అవడంతో అప్పుడు తేరుకుని ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఎందుకురా డిస్టర్బ్ చేశావు అని గట్టిగా అరిచాడు. అర్జున్, ఏమైందిరా బావా అలా అరిచావు? ఇంపార్టెంట్ పనిలో ఉంటే చెడగొట్టింది కాక ఏమయ్యిందంటావేంట్రా ఈడియట్. అర్జున్, మా బావ ఫుల్ ఫైల్లో ఉన్నాడు అంటే మా చెల్లితో ఉన్నాడన్నమాట. సారీ బావా, క్యారియన్, మళ్ళీ కాల్ చేస్తాను, ఆనందించండి అని కాల్ కట్ చేశాడు. భూమి, ఎందుకు అలా అరిచారు? పాపం అన్నయ్య ఫీల్ అయి ఉంటాడు. ఫీల్ అయ్యింది వాడు కదే, నేను. మంచి టైంలో డిస్టర్బ్ చేశాడు ఎదవా. ఇప్పుడు కంటిన్యూ చేద్దామని కార్ సీట్ని బెండ్ చేసి భూమి చున్నీని తీసి పక్కకి పడేశాడు రాజు. తను భయంతో, ఏం చేస్తున్నారు మీరు అని అంది. తన భుజం మీద ఉన్న డ్రెస్ పక్కకి జరిపి అక్కడ తన పెదవులతో రాస్తూ చిన్నగా పంటిఘాట్లు పెడుతూ ఉంటే రాజ్ తలలోకి చెయ్యి పెట్టి గట్టిగా తన హృదయానికి అదుముకుంది భూమి. రాజు, నాకేదో అవుతుంది అంది చిన్నగా భూమి. రాజ్ వెంటనే భూమి పెదాలని అందుకుని వాటి మకరందాన్ని జుర్రుకుంటూ కాసేపటికి భూమిని వదిలి కారు దిగి తనని తను కాసేపు కంట్రోల్ చేసుకుని భూమిని కూడా బయటికి తీసుకొచ్చి, నిన్ను బాగా ఇబ్బంది పెట్టున్నాను కదా. లేదు, అలా ఏమీ లేదు, నా వల్లే మీరు ఇబ్బంది పడుతున్నారు రాజు. భూమిని కౌగిలించుకుని, లేదు స్వీటీ, ఇందాక చెప్పానుగా నువ్వు కోలుకున్నాక నిన్ను నిమిషం కూడా వదలను అని. నువ్వు అరిచి గీ పెట్టినా కూడా. భూమి సిగ్గుతో రాజ్ హృదయంలో మొహాన్ని దాచుకుంది. సరే, ఇప్పటికే ఆలస్యం అయ్యింది కదా, డిన్నర్ చేసి ఇంటికి వెళ్దామని హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళారు. ఇంకిక్కడ కట్ చేస్తే భారతదేశంలో జై ఆఫీస్లో తన పని తను చేసుకుంటూ ఉండగా
తన్ని ఎవరో గుచ్చి గుచ్చి చూస్తున్నట్లు అనిపించింది. ఒకసారి చుట్టూ చూసి మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. నీకు ఈ విషయం ఎలా చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. నువ్వు నన్ను తిరస్కరిస్తే నేను భరించలేను. కానీ నీతో ఈ విషయం చెప్పకపోతే మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం ఇష్టం లేకపోయినా చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ నిజంగా అలానే జరిగితే నేను నిమిషం కూడా ప్రాణాలతో ఉండలేను జై అని తన మనసులో తానే అనుకుంటుంది ఆద్య. తన పక్కనే ఉన్న స్వాతి, ఇంకా ఎన్ని రోజులే నువ్వు ఇలా బాధపడుతూ ఉంటావు? ముందు నీ ప్రేమని జైకి చెప్తేనే కదా తెలిసేది. ఇలా నీలో నువ్వే బాధపడుతూ ఉంటే తనకి ఎలా అర్థమవుతుంది? చెప్పాలనే ఉంది కానీ చెప్పాక తను కాదు అంటే? ముందు నువ్వు చెప్పు చూడు. కాదు అంటే నువ్వు తన్ని ఎంతలా ఇష్టపడుతున్నావో తనకు అర్థమయ్యేలా చెప్పు. నీ ప్రేమలో నిజాయితీ ఉంటే తను నీ ప్రేమను ఖచ్చితంగా అంగీకరిస్తాడు. జై ఎలాంటివాడో మనందరికీ తెలుసు కదా. ముందు ధైర్యంగా వెళ్ళి విషయం చెప్పు. నీ కళ్ళల్లో జై మీద ప్రేమ కనబడుతుంది. పిచ్చి భయంతో విషయం చెప్పకుండా జైని దూరం చేసుకోకు. అయితే ఈరోజు ఎలా అయినా తనకి చెప్పేస్తాను. ఆల్ ది బెస్ట్ అని ఇద్దరు పనిలో మునిగిపోయారు. మళ్ళీ లంచ్ టైంలో క్యాంటీన్లో ఒంటరిగా కూర్చున్న జై ముందుకు వెళ్ళింది ఆద్య. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి జై అని అంది. జై తన్ని కూర్చోమని చెప్పిన తర్వాత నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో నాకు తెలుసు ఆద్య. నిన్ను చూస్తూ ఉంటే నాకు విషయం అర్థమైంది. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని చెప్పాలి అనుకుంటున్నావు, అంతే కదా? జై అలా అనగానే ఆద్య షాక్లో ఉండిపోయింది. చిటిక వేసి తన్ని ఈ లోకంలోకి తీసుకుని వచ్చి నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నేను కూడా ఒకరిని ప్రాణంలా ప్రేమించాను ఆద్య. తను అలా అనగానే ఆద్య కంట్లో కన్నీళ్లు తన ప్రమేయం లేకుండానే వస్తున్నాయి. తన కన్నీళ్లు తుడుచుకుని, సారీ జై, నిన్ను ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవటం లేదు. నువ్వు ప్రేమించిన అమ్మాయి నిజంగా అదృష్టమంతురాలు. ఆల్ ది బెస్ట్ చేయని ఆద్య వెళ్ళిపోతుంటే ఆద్య చెయ్యి పట్టుకుని, నేను ఇంకా చెప్పడం అవ్వలేదు. సరే 2 నిమిషాలు కూర్చో అని. నేను ప్రేమించింది నా మరదల్నే. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం. మా పెళ్ళి పీటల వరకు వచ్చి ఆగిపోయింది. అనుకోకుండా తనకి ఇంకొకరితో పెళ్లి జరిగింది. తన్ని మర్చిపోదామని ట్రై చేస్తున్నా. నా వల్ల అస్సలు అవ్వటం లేదు. ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు నా మీద ఆశలు పెట్టుకోకూడదు అని చెప్తున్నా. ఆద్య, నువ్వు నీ మరదల్ని ఎలా ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించావో నేను కూడా నిన్ను అలానే ప్రేమించాను జై. జై, నువ్వు తన్ని ఎలా మర్చిపోలేవో నేను కూడా నిన్ను అలానే మర్చిపోలేను. నువ్వు అనొచ్చు మనం ఫ్రెండ్స్లా ఉందామని. ప్రేమించిన వాడిని ఎప్పుడూ ఒక ఫ్రెండ్లా అనుకోను. నిన్ను తప్ప నా జీవితంలో మరొకరిని నా భర్తలా ఊహించుకోలేను. అలా అని నిన్ను ప్రేమిస్తున్నా అని ఇబ్బంది కూడా పెట్టలేను. ఎప్పట్లాగానే నిన్ను చూస్తూ ఆరాధిస్తూ ఉంటాను. అంతే. నా వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది కలగదు జై అని అక్కడి నుండి కన్నీటితో వెళ్ళిపోయింది ఆద్య. అదంతా విన్న జై మిత్రుడు భరత్ వచ్చి జై భుజం మీద చెయ్యి వేసి, ఏం జరుగుతుందిరా ఇక్కడ? అసలు ఆద్య నిన్ను ప్రేమించడం ఏంటి? ఎప్పటి నుండి? నీకు తను ఇష్టపడుతున్నట్లు ఎలా తెలిసింది? జై, తను నన్ను 1 సంవత్సరం నుండి ప్రేమిస్తుందిరా. తన చూపులు ఎప్పుడూ నన్ను గుచ్చుతూనే ఉంటాయి. కానీ తను తన పరిమితులు ఎప్పుడూ దాటలేదు. దూరం నుండి నన్ను చూస్తూ ఆరాధించేది. మా పెళ్ళి తర్వాత తనకు చెప్పాలి అనుకున్నా కానీ మా పెళ్ళి ఆగిపోయిందని నీకు తప్ప ఎవరికీ తెలియదు కదా. ఇప్పుడు ఆద్యకు కూడా చెప్పాను. భరత్తో మరి తను ఏమంది? తను చెప్పింది మొత్తం విన్న భరత్తో, ఆద్య అన్న దాంట్లో కూడా నిజం ఉంది కదరా. నువ్వు ఒకసారి తన గురించి ఆలోచించు. తను మంచి అమ్మాయిరా. తను నీకు తెలుసు కదా. అలాంటి స్వచ్ఛమైన అమ్మాయిలు దొరకడం కూడా కష్టమే. అలాంటి అమ్మాయి ప్రేమను కాదంటావారా? జై, ఇప్పుడు నేను దేని గురించి ఆలోచించే పరిస్థితిలో లేనురా. అందుకే తనకు నా మీద ఆశలు పెంచుకోవద్దని చెప్తున్నా. కానీ ఆద్య వినిపించుకోవటం లేదు. ఏమో, నువ్వే తన ప్రేమకు లొంగిపోతావేమో, ఎవరికి తెలుసు. పద, లంచ్ టైం అయ్యింది. చాలాసేపు అయ్యిందని ఇద్దరు వర్క్లో మునిగిపోయారు. మరి ఇది ఫ్రెండ్స్, రేపు వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.